హలో అండి. చిన్న చిన్న టిప్స్ అండ్ పాయింట్స్తో మనం ఇలాంటి డిజైనర్ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్లౌజ్ మీ ప్లేసెస్లో స్టిచ్ చేసుకుంటే ఎంత ఛార్జ్ తీసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఆల్రెడీ ఈ బ్లౌజ్ వీడియో అయితే నేను పోస్ట్ చేసినాను, కానీ అక్కడ ఇద్దరు ముగ్గురు కన్ఫ్యూజన్ ఉందకి అని అంటున్నారు. సో అందుకోసమే క్లియర్ చేయడానికని నేను మళ్ళీ ఈ దీనిపైన కట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. అందుకోసం క్లాత్ వచ్చేసి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసినాను చూడండి. ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే క్లాత్ అనేది కింద ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇంకొక లైన్ అయితే కనబడుతుంది. ఆ లైన్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం స్ట్రైట్గా. నెక్స్ట్ ఇంకొకటి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ హుక్స్లు వస్తాయి కాబట్టి 5 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు కావాలి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు మీకు తెలుసు కదా, భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు ఈ పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. దీనికంటే పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే షోల్డర్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది ఉంది కదా సైడ్కి, దీన్ని స్ట్రైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఈ సెకండ్ లైన్ నుండి నోట్ చేసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1 ఇంచ్. ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత మార్కింగ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ చెస్ట్ కొలత మార్క్ చేసేసుకోవాలి. చెస్ట్ కొలత ఏ విధంగా అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటుంది చూడండి, ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా పట్టేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి కొంచెం లాగి పట్టి తీసేసుకోండి, ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్లో ఉంది కాబట్టి కొంచెం లాగి పట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, మనకి 8.2 ఇంచులు వచ్చింది. సరే, ఈ 8.2 ఇంచులు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా, పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 8.2 ఇంచులు. ఇది ఏం కొలత, చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, అవునా. నెక్స్ట్ సైడ్కి ఏం చేయాలి, ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత మరి ఈ బ్లౌజ్కి నడుము ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ అనేది ఉంటుంది కదా, ఫుల్ షోల్డర్ ఎంత, నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ స్టైల్లో ఉంది కాబట్టి బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ అనేది ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి. అంటే ఎంత తీసుకోవాలి, మనకి ఒక భుజం దగ్గర నుండి ఇంకొక భుజంకి కలిపితే 15 ఇంచులు ఉంది. 15 ఇంచుల సగం ఎంత, 7.5. చూడండి ఈ లైన్ దగ్గర 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎంత, ఒకవేళ మీకు 16 ఉందనుకోండి 8 తీసుకోండి, 14 ఉంటే 7 తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం, 7.5. సేమ్ అదే 7.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ చేసేస్తున్నా. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనం చంక మార్కింగ్ చేసేసుకుంటాం కదా, చంక అనేది ఇట్లా స్ట్రైట్ కిందికి రావడానికి ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, నార్మల్ బ్లౌజ్కి అయితే చంకడౌన్ 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది. అదే బోట్ నెక్ బ్లౌజ్కి 6 నుండి 7.5 మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ నేను 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు, చెక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కార్నర్ ఫామ్ అయింది కదా, ఈ కార్నర్ దగ్గర నుండి లోపలికి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం పైన ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అదే విధంగా తీసేసుకుంటే మనకి వెడల్పు అయిపోతుంది, ముడతలు వస్తాయి. అందుకోసం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ విధంగా అయితే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఇలా తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చంక కొలత. సరే, ఇప్పుడు ఇది ఎంత ఉందో చెక్ చేసేసుకుందాం. అంతకంటే ముందు మన కొలత బ్లౌజ్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు ఎంత ఉంది మనకి 8 ఇంచులు, అంటే 8 2 16 ఇంచులు. మనకు కావాల్సింది ఎంత, 15 ఇంచులు. అప్పుడేం చేయాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. ఎంత జరుపుకోవాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఇట్లా జరిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జరిపేసుకున్నాం కదా, జరుపుకొని సేమ్ ఇప్పటిలానే మళ్ళీ ఒకసారి రౌండ్గా మార్క్ చేసేసుకుందాం. ఎల్లోది ఇప్పుడు మార్క్ చేసినాం. ఇది ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఎంత రావాలి మనకి, 7.5 ఇంచులు రావాలి. చూడండి ఇప్పుడు 7.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. ఇదేం కొలత మనకి, చంక కొలత. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకు మ్యాచ్ కావాలి. అదేవిధంగా ఈ చంక కొలత ఈ చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఇది మాకు అర్థమైంది. మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్కి 4 ఇంచెస్ తీసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ కొంచెం డిజైన్ ప్యాటర్న్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నేను 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్కి ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి 2.5 ఇంచులు తీసేసుకోండి చాలు.
ఓకే 2.5 కంటే తక్కువ వద్దు, 2 ఇంచులు తీసుకునే ఏం కాదు. మీకైతే పక్కన ఫోటో చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా కావాలి అనుకుంటే నేను 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ బోర్డ్ షేప్లో మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి పైన ఉండే షేప్. నెక్స్ట్ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ నెట్ ఉంది కదా, ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు షేప్ కోసం అనేసి నేను ఎంత తీసుకున్నాను అని అంటే చూడండి, ఇది ఉందా, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుండి కిందికి 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. ఓకే, ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ పైనుండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కదా, ఇక్కడ ఎంతైనా తీసుకోవచ్చు. మీకు 9 ఇంచులు 10 ఇంచులు అట్లా ఎంతైనా తీసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా పైనుండి. ఎందుకోసం 7 ఇంచులే తీసుకున్నాను అంటే ఇదిగోండి, ఈ షేప్ అనేది ఇట్లా రావడానికి కోసం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఇది మనకి సేమ్ బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే వచ్చేసింది. మరి దీన్ని ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ లైన్ డ్రా చేసినాం కదా, లైన్ డ్రా చేసినప్పుడు ఈ లైన్ పైన కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ సైజ్ అని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, అప్పుడు ఈ సైజ్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఏ విధంగా కట్ చేయాలి అంటే ఈ బ్లూ కలర్ లైన్ కంటే పైన ఒక 1/2 ఇంచుతోని పైన ఇట్లా డాటెడ్ లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా, దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచులు ఉంది. ఓకే, ఇది 3.5 ఇంచులు ఉంది, కట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసినాం, అవునా. కానీ ఇక్కడ మనకి పైన ఏం కావాలి, పైన వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అయితే కావాలి. ఓకే, ఇక్కడ నెట్ వచ్చేసి నేను 2 లేయర్లు తీసుకున్నాను. సింగిల్ లేయర్ అనుకోండి మరీ బాగా పల్చగా కనిపిస్తుంది. ఇదిగోండి ఒకసారి చూడండి, బాగా పల్చగా కనిపిస్తుంది. అదే డబుల్ అయితే కొంచెం వేరేలా కనిపిస్తుంది అనేసి ఈ విధంగా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అని అంటే, సో ఇప్పుడు దీంతో మనకి ఏం అవసరం లేదు, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి పైన సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. కానీ కిందికి మాత్రం ఇక్కడ కిందికి మాత్రం 1 ఇంచ్ డిఫరెన్స్, 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ కిందికి 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది, అవునా. ఇక్కడ ఇది స్టిచ్ చేసినప్పుడు ఏంటి 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది. అంటే ఇది కలిపి మొత్తం జాయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, బ్లౌజ్ అనేది 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. సో ఆ బ్లౌజ్ 1 ఇంచ్ సైజు తగ్గకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఎంత ఉందో దీనికంటే ఒక 1 ఇంచ్ కిందికి ఎక్కువ తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ ఏంటి, హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఈ హ్యాండ్స్ అనేవి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడున్న నెట్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను సింగిల్ హ్యాండ్ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడవు ఎంత కావాలి అంటే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ కింద మార్జిన్ కోసం ఇక్కడ తీసేసుకొని హ్యాండ్స్ యొక్క పొడవు ఎంత, నాకు 9.5 ఇంచుల పొడవు అయితే కావాలి. ఇదిగోండి 9.5 ఇంచుల పొడవు, దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసేద్దాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మోచేతి వరకు ఉన్న చేతులు కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచులు అయితే నోట్ చేసేసుకుంటాం. 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మోచేతి దగ్గర హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 10 ఇంచులు ఉంది. 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇంతకుముందు మనం చంక కొలత ఎంత అనుకున్నాం, 15 ఇంచులు. అంటే 15 ఇంచుల సగం ఎంత, 7.5. ఈ 7.5 అనేదేమో పొడుగు లైన్ పైన ఉండాలి. 0 అనేదేమో ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా,
ఈ డౌన్ పైన తీసేసుకోండి. ఎలాంటి హ్యాండ్స్ అయినా ఈ విధంగానే తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఈ 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/4 ఇంచు డౌన్ తీసేసుకోండి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా, దీన్ని ఇట్లా డౌన్ చేసేసుకోండి. డౌన్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. మరి దీనికి హ్యాండ్స్ యొక్క లోతు తీయాలా వద్దా అంటే హ్యాండ్స్ యొక్క లోతు తీయాలి, కానీ నేను మాత్రం ఇప్పుడే తీయట్లేదు, స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను. ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి. ఇంతకుముందు మనం సైడ్కి ఎంత తీసుకున్నాం, అక్కడ ఏది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పినా 3.5 ఇంచులు గుర్తుపెట్టుకోమన్నా కదా. చూడండి సేమ్ అదే 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా. ఎంత తీసుకున్నాం ఇక్కడ 3.5 ఇంచులు. ఇక్కడ కిందికి ఎంత తీసుకోవాలి అంటే కిందికి వచ్చేసి మన ఇష్టము, కొంచెం ఇక్కడ డిజైన్ మన ఇష్టాన్ని బట్టి తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను 6.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 6.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కలిపేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎంత మార్కింగ్ చేసేసుకున్నాం మనం ఇక్కడ నుండి ఇక్కడికి 3.5, ఇక్కడ నుండి ఇక్కడికి 6.5 ఇంచులు తీసేసుకున్నాం. సో ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్. చూడండి ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, మరి ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు లైన్ ఉంది కాబట్టి దీనికంటే ఒక 1/2 ఇంచు లోపలికి కట్ చేసేసుకోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ మనం స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా లోపలికి పోతుంది కాబట్టి. అవునా? ఇక్కడ మనం ఒకవేళ పైపింగ్ యాడ్ చేసుకున్నా లోపలికి పోతుంది, లేదంటే లైనింగ్ జాయిన్ చేసినా లోపలికి 1/2 ఇంచ్ పోతుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. మరి ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. అవునా? ఇప్పుడు ఇది కూడా సేమ్ నెట్ పైన కట్ చేసుకోవాలి. నెట్ పైన కరెక్ట్గా కనబడట్లేదని నేను ఈ కలర్ క్లాత్ పైన చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలి? సేమ్ ఇక్కడ సైడ్కి కూడా మనం 1 ఇంచ్, కొంచెం 1 ఇంచ్ కంటే తక్కువ తీసుకున్నా ఏం కాదు. ఈ విధంగా తీసేసుకొని సైడ్కి పైన సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకోండి. పైన మనకి ఏం కుచ్చులు అవి ఏం పెట్టట్లేదు కదా, సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి నెట్, ఇది కూడా డబుల్ లేయరే నేను తీసేసుకున్నా. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఈ విధంగా కనిపిస్తాయి హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ యొక్క ఇక్కడ వెనకాల భాగం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ మెథడ్కి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్లో కట్ చేసేసుకోండి, క్రాస్లో కట్ చేయకండి. క్రాస్లో కట్ చేస్తే సాగిపోయినట్టయి పైన నెట్ అనేది సెట్ కాదు. ఓకే, సో ఇంతకుముందు మనం ఇది కట్ చేసేసుకున్నది ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ లైన్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, అదే ఫ్రంట్ పార్ట్కి ఈ లైన్ దగ్గర నుండి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నేను ఒక అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను. ఇదిగోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగాన్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని సైడ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఖచ్చితంగా ప్రిన్స్ కట్లోనే కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రిన్స్ కట్ ఏం లేదు, డాటెడ్ మెథడ్లో కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా నోట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క విడ్త్ ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచులు తీసేసుకున్నాం. చూడండి సేమ్ అదే 3.5 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కోసం. నార్మల్గా బోట్ నెక్కి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనం 4 ఇంచులు తీసేసుకుంటాం, కానీ ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం బోట్ షేప్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బోట్ షేప్. మరి ఇక్కడ నెట్ కావాలి కదా, ఈ నెట్ క్లాత్ కోసం ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డీప్ ఎంత ఉంటే అంత తీసుకోండి. 7 కంటే ఎక్కువైతే ఉండదు కదా, నార్మల్గా 6.5, 7 అట్లా అయితే ఉంటుంది. ఇదిగోండి, నేను 7 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నా. మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత తీసుకోవాలి, మనం బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకున్నామో సేమ్ హ్యాండ్స్కి ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి కూడా అంత తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నాం మనం 3.5, హ్యాండ్స్కి ఎంత తీసుకున్నాం 3.5. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ వస్తుంది. లేదు అక్క మీరు ఇంతే చెప్పింది కదా, నేను ఇంతే తీసుకుంటే నాకు షేప్ రాలేదు అని అనకండి. కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచు డిఫరెన్స్తోని పైన ఇంకొక లైన్ కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. అవునా? ఎందుకు అంటే ఇక్కడ వరకు కట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కింద ఏంటి, అది మీ ఇష్టం. మీరు డాటెడ్ బ్లౌజ్ కుట్టుకుంటారా లేదంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టుకుంటారా, అది మీ ఇష్టం. నేను ఇక్కడ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి చూపిస్తానని చూడండి. ఇక్కడ నడుము కొలత నాకు 30 కంటే తక్కువ ఉంది. సో నడుము కొలత 30 కంటే తక్కువ ఉన్నప్పుడు నేను ఇక్కడ నుండి ఒక 4 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా.
11.4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్ట్రైట్ ఎక్కడి వరకు డ్రా చేయాలంటే మీ ఇష్టం, ఇక్కడ పైన వరకు డ్రా చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. ఏ విధంగా తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా కొలతలు తీసుకునేటప్పుడే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు 11 ఇంచులు అయితే ఉంది. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, ఇటు వచ్చేసి 1/4 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ తీసుకున్నామున్నది చూడండి, ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి. కొందరికి షేప్ రావట్లేదు అని అంటే ఏ విధంగా షేప్ చేసుకోవాలి అని నేను సెపరేట్ వీడియో అనేది చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఈ పాయింట్ ఎక్కడ యాడ్ చేయాలి అంటే చంక భాగంలో. ఏ ప్లేస్లో అంటే 5.5 నుండి 6 ఇంచుల మధ్యలో ఏదో ఒక ప్లేస్లో జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి 5.5 6 ఇంచులకి సెట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి చంక భాగంలో మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఈ బ్లౌజ్కి కూడా డాట్ కోసం ఈ విధంగా కట్ చేసేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు, కాకపోతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నెక్ కోసం. ఇదిగోండి, ఇప్పుడు ఈ పార్ట్ ఎంత ఉందో కట్ చేసేసుకొని సేమ్ ఏం చేయాలి, మళ్ళీ దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సో దీనికంటే సేమ్ కిందికి 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి, కానీ నెక్ మాత్రం ఇప్పుడే కట్ చేయొద్దు. ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఖచ్చితంగా పేపర్ బేస్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూద్దాం. ఓకేనా, ఇది అయితే మీకు తెలుసు కదా, ఇంకా కట్ చేసుకోవడం, ప్రిన్స్ కట్ చేయడం. ఈ విధంగా కట్ చేసేసుకొని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ప్రీవియస్ వీడియోలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అని అడిగితే నేను మళ్ళీ ఇలా అయితే చూపించినాను. తప్పకుండా మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, ఏ విధంగా ఉంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉందా అనేది చూడండి. ఓకే, ఇక్కడ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ నెట్ ఫ్యాబ్రిక్కి పేపర్తోనే స్టిచ్ చేసుకోవాలి, లేదు అనుకుంటే మనకు నీట్గా అయితే రాదు. ఈ విధంగా పేపర్ పైన కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసేసుకునేటప్పుడు లైనింగ్ అనేవి ఖచ్చితంగా పక్కన పెట్టేసి జాయింట్ అయితే వేసేసుకోండి, ఎందుకంటే రెండు కూడా ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు మనకి మొత్తం కన్ఫ్యూజ్ అవుతాయి కదా, అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలి అంటే సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లేదు అనుకోండి మీరు నార్మల్గా డైరెక్ట్గా రౌండ్గా తిప్పడం వల్ల ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఈ విధంగా ముడతలు రాకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెండింటికి హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ వేసేసుకోండి. అవన్నీ మనకి తెలిసిందే కదా. పైన ఉన్న లైనింగ్ పైన నెట్ జాయిన్ చేయాలి కదా, ఈ నెట్ జాయింట్కి కూడా హుక్స్ కాజా పట్టీలాగా 2 ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, జస్ట్ ఫోల్డ్ చేసిన డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బయటికి కనబడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. 2 సైడ్ల హుక్స్ పట్టి కాజా పట్టి నేనైతే 2 కూడా సేమ్ పెట్టేసినాను, ఎందుకంటే ఇంకా బయటికి కనబడుతుందిలే అనే ఉద్దేశంతో. ఒకవేళ మీకు అలా నచ్చలేదు అనుకోండి 2 కూడా హుక్స్ కాజా పట్టిలాగా 2 రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్ కట్ చేసేసుకున్నాం కదా, పైన ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా న్యూస్ పేపర్ పైన కట్ చేసేసుకోండి. పైన ఫ్యాబ్రిక్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నాను కదా, సేమ్ ఆ ఫ్యాబ్రిక్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని న్యూస్ పేపర్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ లైనింగ్ నెట్ జాయింట్ అయితే వేసేసుకోవాలి. సో ఖచ్చితంగా పేపర్ అవసరం అంటే ఖచ్చితంగా పేపర్తోనే స్టిచ్ చేసేసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్వి, అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి. ఒకవేళ మీరు ఆ విధంగా తీసేసుకోలేదు అని అనుకోండి, కొంచెం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా అయితే రాదు. ఇప్పుడు పేపర్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ పేపర్ ఏ సైజులో ఉందో ఆ సైజుతో కట్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా 2 కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, సేమ్ ఒకటి హుక్స్ పట్టి సైడ్ ఒకటి కాజా పట్టి 2 రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండింటినీ జాయిన్ చేస్తున్నాను. నేను ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ నేను పైపింగ్ అయితే ఏం జాయిన్ చేయలేదు, కావాలి అనుకుంటే పైపింగ్ వేసేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పైన ప్యాచ్ వేసినాను కదా, అందుకోసమే పైపింగ్ ఏం యాడ్ చేయలేదు. పైపింగ్ అవసరం అంటే ప్యాచ్ ఏమేయమో అనుకుంటే పైపింగ్ వేసేసుకోండి. యాక్చువల్గా మీకు ఇగోండి చూడండి, ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేయండి. జాయిన్ చేసేటప్పుడు కొంచెం కర్వ్ లాగా ఉంటుంది, కేర్ఫుల్గా స్టిచ్ వేయండి, గుంజకండి, ఎక్కడ కూడా లాగినట్టు పట్టుకోకండి. లాగినట్టు పట్టుకుంటే ముడతలు వచ్చేస్తాయి. చూడండి నీట్గా వచ్చేసింది. ఒకవేళ రాలేదనుకోండి కొంచెం లోపలికి కచ్ మార్కులు పెట్టుకోండి. మనం నెక్ దగ్గర కచ్ మార్కులు పెడతాం కదా, సేమ్ అదేవిధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి.
ఇక్కడ ఈ విధంగా రౌండ్గా నార్మల్గా జస్ట్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా జాయిన్ చేయాలి. ఇది కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే ఇది మనం రివర్స్లో స్టిచ్ చేస్తాం. రివర్స్లో స్టిచ్ చేసినా కూడా సేమ్ ఎక్కడ కూడా కిందిది కానీ పైనది కానీ లాగకుండా పట్టేసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే ఒకటే కాన్సెప్ట్ నేను చెప్పేది, సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి సెట్ చేసేసుకోవాలి. సారీ, ఇదిగోండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో మనం వెనకాల ఏం చేయాలి, డాట్స్ స్టిచ్ చేయాలి. నెక్ అయితే ఇంకా కట్ చేసుకోలేదు, పైన ఉన్న నెక్. సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కట్ ఫ్రంట్ పార్ట్ది కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో మనకైతే జాయింట్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాదు కదా. సేమ్ యాస్టీస్గా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ కూడా నాకు కొంచెం ముడతలాగా అనిపించింది, అందుకోసమే పైన స్టిచ్ చేసింది ఓపెన్ చేసేస్తున్నా. ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ముడతలు అనేవి రాకుండా స్టిచ్ చేసేసుకోండి. ఇది కూడా లేదనుకోండి మనకి నెక్ దగ్గర ఇట్లా లూజ్ అవ్వడము ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు న్యూస్ పేపర్ యొక్క మిడిల్ పాయింట్, డ్రెస్ యొక్క బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ రెండు ఒక పాయింట్ దగ్గరకు వచ్చే విధంగా తీసేసుకొని ఇదిగోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఏ విధంగా జాయిన్ చేసినానంటే హ్యాండ్స్ జాయిన్ చేస్తాను చూడండి. మిడిల్ దగ్గర నుండి లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నేను అదే కాన్సెప్ట్లో మిడిల్లో నుండి ముందుకు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టిచ్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం ఏదైనా గుంజినట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోండి. బ్యాక్ సైడ్ కూడా అవసరం ఉంటే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి, డబుల్ స్టిచ్. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సైడ్కి ప్రిన్స్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రిన్స్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోండి. మీకైతే జాయిన్ చేయడం తెలుసు కదా, కాకపోతే నేను చూపిస్తాను. ఇక్కడ ఏంటో ఇన్ని అతుకులు కనబడుతుంది అంటే యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఉంది చూడండి, పింక్ బ్లౌజ్, వేరే బ్లౌజ్ స్టిచ్ చేస్తే అందులో మిగిలిన క్లాత్ నాకు నచ్చితే నేను దాన్ని పక్కన పెట్టి స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇవాళ. సో లక్కీగా ఏంటి అంటే జాయింట్స్ అన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోయినాయి, అంటే కనబడకుండా వెళ్ళిపోయినాయి. ప్రిన్స్ కట్ జాయిన్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే పైన షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కచ్ మార్క్ తీసుకోకపోతే కొంచెం ఫ్లాట్గా గుంజినట్టుగా లాగి పట్టినట్టుగా అయితే అవుతుంది. ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఇలా తీసేసుకోండి. తీసుకొని ఇలా తీసేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచులు తీసేసుకున్నాం కదా. కిందికి వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోండి. 3 ఇంచులైనా తీసేసుకోండి, అంటే కింది లైన్ నుండి తీసేసుకొని ఇక్కడ పైన బోట్ షేప్ ఇచ్చేసి బోట్ షేప్ అనేది ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం స్టిచ్ చేయాలి అని అంటే నేను పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. పైపింగ్ది క్లాత్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సేమ్ అదే బ్లూ కలర్ది నెట్టెడ్ క్లాత్ సాటిన్ ఉంటుంది చూడండి, అది ఇదిగోండి. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడ సాటిన్ లాంటి కొంచెం షైనింగ్ క్లాత్ యూజ్ చేయండి, ఎందుకంటే మనకి నెట్ క్లాత్ నుండి మళ్ళీ రివర్స్లో మనకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా కనబడద్దు అని అనుకుంటే ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకొకరు ఏం అడుగుతున్నారంటే పైపింగ్ కోసం ఏ క్లాత్ వాడాలి అని. సో పైపింగ్ కోసం మీరు ఏ క్లాత్ వాడినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అర్థమవుతుందా? ఎందుకు అని అంటే జస్ట్ షైనింగ్ ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది, ఏదైనా స్టిచ్ చేయొచ్చు. కాకపోతే కాటన్ మాత్రం యూజ్ చేయకండి. కాటన్ ఎందుకు వద్దు అని అంటున్నాను అంటే అది 2-3 వాష్ చేసేసరికి కలర్ షేడ్ అవుతుంది, అందుకోసం అనేసి. నార్మల్గా ఇప్పుడు పంజాబీ డ్రెస్లకి వేసుకుంటాం కదా, అది కూడా నా ఎక్స్పీరియన్స్. ఒక 2 పంజాబీ డ్రెస్లకి సేమ్ అది వేస్తే షైనింగ్ పోతుంది, అందుకోసమని వేయద్దు అని చెప్తున్నాను. ఇక సాటిన్ కానీ రా సిల్క్ కానీ హాఫ్ పట్టు ఏది స్టిచ్ చేసుకున్నా ఏం కాదు. నార్మల్గా గోల్డ్, సిల్వర్, యాంటిక్ ఇట్లాంటి కొన్ని కలర్స్ ఉంటాయి చూడండి, అవైతే మనకి షాప్స్లలో దొరుకుతాయి. ఇంకా లేదు కొంచెం ఖచ్చితంగా కావాలి, కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే మేమైతే షాప్లో రా సిల్క్ అయితే సారీ హాఫ్ పట్టు ఉంటుంది చూడండి, 120 మీటర్, అది తీసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని కరెక్ట్గా వచ్చేసింది కదా, కొంచెం ఎక్కువ ఉంటే ఏమన్నా కట్ చేసేసుకొని ఇక్కడ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. యాక్చువల్గా కనబడుతుంది కదా, అందుకనే నేనైతే ఫస్ట్ ఏమనుకున్నా అంటే దీనికి నేను పైపింగ్ అంటే జస్ట్ కనబడకుండా హెమ్మింగ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే తర్వాత నేను అక్కడ అది వేసేసినాను. నెక్స్ట్ వెనకాల భాగం కూడా ఇంతకుముందు మనం కటింగ్లో చూపించిన విధంగానే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి.
కొంచెం హుక్స్ పట్టి కాజపట్టి కొంచెం ముందుకు వెనకాలకి జరిపేసుకోండి. ఎందుకంటే రెండు సమానం ఉన్నాయనుకోండి, హుక్స్ పట్టి ఎక్కువ అవుతుంది, కాజపట్టి తక్కువ అవుతుంది. కాబట్టి కొంచెం బయటికి జరిపేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ అదే మెథడ్లో మనం ఇంతకుముందు ఫ్రంట్ నెక్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది లోపల కచ్ మార్కులు పెట్టేస్తున్నాను, ఎందుకంటే షేప్ అవుట్ కావద్దు కదా, ఖచ్చితంగా నెక్కి కచ్ మార్కులు పెట్టేసుకోవాలి. ఇదిగోండి సైడ్కి లోపల ఏమైనా ఎక్స్ట్రా ఉందనుకోండి, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ నేను స్టార్టింగ్లో స్టిచ్ వేసి వదిలేస్తున్నాను, ఎందుకంటే టైట్గా ఉండడానికి. అదేవిధంగా షోల్డర్ పైన కూడా నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపేసి షోల్డర్ జాయింట్స్ అయితే వేయాల్సి ఉంటుంది. షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం రెండు సైడ్ల పైపింగ్ వేసేసినాం కాబట్టి ఏం చేయాలి అంటే పాదం ఉంటుంది చూడండి, పాదం లేపి క్లాత్ లోపల తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనం క్రాస్లో అక్కడ మార్కింగ్ చేసేసుకుంటాం కదా కటింగ్లో, స్టిచ్చింగ్లో లేకపోతే కట్ చేసేసుకోండి, క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను, హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ లైనింగ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కింద బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర నుండి కూడా స్టిచ్ వేసేస్తున్నాను ఫస్ట్. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, నార్మల్గా ఏ బ్లౌజ్ అయినా కట్టింగ్ ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా. మీలో ఎంతమంది స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ అనేది ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏ బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ అనేది నార్మల్గానే చేస్తాం కదా, అందులో పెద్ద వింటేముంది, కట్టింగ్ అంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అనేసి అనిపిస్తుంది. మీకు ఎవరికైనా కంపల్సరీ కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కట్ చేసిన ప్రతి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసి చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కింద బార్డర్ దగ్గర స్టిచ్ వేసినాను, అదేవిధంగా ఇక్కడ పైన కూడా స్టిచ్ వేసినాను. పైన వీ షేప్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మిడిల్లో ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోండి. ఎందుకంటే కచ్ మార్కులు పెట్టేసుకున్నప్పుడు క్లాత్ అనేది రివర్స్ తిప్పినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక్కసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుంటే ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పైన నెట్ క్లాత్ యాడ్ చేసుకోవాలి కదా, సేమ్ మళ్ళీ పేపర్ కట్ చేసుకున్నాను చూడండి. ఈ పేపర్ ఇది 2 వరుసలు, నెట్ అనేది 2 వరుసలు తీసేసుకొని పేపర్ అయితే, యాక్చువల్గా నేను ఇక్కడ చెప్పడం ఒకటి మర్చిపోయినాను, పేపర్ కూడా డబుల్ లేయర్ తీసుకోండి. ఓకే, ఎందుకు అని అంటే సింగిల్ లేయర్ తీసుకున్నాం అనుకోండి, మనం స్టిచ్ అనేది దగ్గర వేసేస్తుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పేపర్ అక్కడే చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే నెట్ పేపర్ డబుల్ తీసుకోండి, పేపర్ కూడా డబుల్ తీసుకోండి స్టిచ్చింగ్ అయ్యేంతవరకు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు దీనికి జాయిన్ చేసేసుకోండి. సో ఇక్కడ మనం మీకు ఒకటే చెప్పేది ఏంటి అంటే, అవసరం ఉన్న వాళ్ళు పైపింగ్ జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ, కానీ నేను ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే నేను పైన ప్యాచ్ వేస్తున్నాను కాబట్టి. ఇది ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాం కదా, జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. మిడిల్లో కచ్ మార్క్ తీసేసుకొని షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే స్టిచ్ వేసేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ అనేవి జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి హ్యాండ్స్ క్లాత్ తక్కువ ఉంది, కింది క్లాత్ ఎక్కువ ఉంది, అయినా కూడా క్లాత్ అనేది ఎక్కడ కూడా లాగలేదు. సో మరి ఎందుకు వచ్చిందకే మీకు ఈ విధంగా ఎక్కువ తక్కువ అని అంటే, నేను చెప్పినాను కదా క్లాత్ అనేది తక్కువ ఉండడం వల్ల నేను సైడ్కి కచ్ మార్కులు అట్లా తక్కువ తీసేసుకున్నాను. ఎందుకంటే అది చాలా అంటే చాలా తక్కువ ఫ్యాబ్రిక్, చెప్పాలంటే 40 సెంటీమీటర్స్ కూడా ఉందో లేదో కరెక్ట్గా చెప్పాలి అంటే మొత్తం అతుకులే వచ్చేసినాయి. ఒక హ్యాండ్స్ నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ కూడా హాఫే కదా అందుకోసమే వచ్చేసింది. ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకునేటప్పుడు మొత్తం ఈక్వల్గా స్టిచ్ అయితే వేయాలి, కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తక్కువ తీసుకుంటే సన్న ముడతల్లాగా వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత రెండు సైడ్లో కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ప్యాచ్ యాడ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇది ఇట్లా తెలవట్లేదు కానీ లైట్ కింద అయితే ఫుల్ షైనింగ్ ఉంది.
ఇక్కడ ఏంటి, నేను వెనకాల భాగం దగ్గర నుండి తీసుకొచ్చి హ్యాండ్స్కి స్టిచ్ చేసినాను. హ్యాండ్స్ దగ్గర నుండి మళ్ళీ వెనకాల భాగం, హ్యాండ్స్ నుండి ఫ్రంట్ పార్ట్ నుండి హ్యాండ్స్ నుండి వెనకాల భాగం, అంటే జస్ట్ రౌండ్గా తిప్పేసినాను మొత్తం. అదే లుక్ నీట్గా వస్తుంది. ఇది ఈ విధంగా కరెక్ట్గా రావాలి అంటే నేనేమని చెప్పినాను, కట్ చేసుకునేటప్పుడు వెనకాల భాగము కట్ చేసుకునేటప్పుడు పైన నెట్ కోసం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి అంతే తీసుకోవాలి అని చెప్పినాను, గుర్తుందా? ఆ విధంగా తీసేసుకుంటే మీకు కరెక్ట్గా లైన్ అయితే వచ్చేస్తుంది. సో అయినప్పటికీ కూడా నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేసింది. ఎందుకు అంటే నేను కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోలేకపోయినాను. ఎందుకంటే క్లాత్ సరిపోకపోవడం వల్ల నేను ముందుకు వెనకాల కట్టి అడ్జస్ట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎక్కువ తక్కువ అయితే అయిపోయింది. ఇక్కడ మూలల దగ్గరకు వచ్చేసరికి చూడండి, మూలల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇట్లా అక్కడ స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ అయితే తీసేసినాను. ఎందుకంటే సూది కింద పడ్డాయి అనుకోండి, సూది అనేది విరిగిపోతుంది కదా, అంత తీసేసుకొని కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా రివర్స్ తిప్పేసుకున్నాం. సో చూసినరా, హుక్స్ పట్టి నుండి కాజా పట్టి దాకా వచ్చేసింది. ఇక్కడ లాస్ట్కి ఎండ్ చేసేటప్పుడు కరెక్ట్ ప్లేస్కి వచ్చే విధంగా కొలత చెక్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా నీట్గా కనబడదు కదా, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఈ ఎక్స్ట్రా కొంచెం కట్ చేసేసుకొని లోపలికి పోగులు అనేవి కనబడకుండా స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇక్కడ నేను చూసిన మోడల్కి ఇదిగోండి, తర్వాత ఈ పైన నెట్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సరే ఇక్కడ కూడా పైన కూడా జాయిన్ చేసుకుందాం, మంచిగా ఉంది, నీట్గా అనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే నేను పైన కూడా ఒక స్టిచ్ వేసేసినాను. ఫస్ట్ పైపింగ్కి స్టిచ్ వేసేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా లేస్ అనేది నెక్కి యాడ్ చేసినాను. నెక్కి యాడ్ చేసినప్పుడు పైపింగ్ క్లాత్ ఉంది చూడండి, ఈ పైపింగ్ పక్క నుండి యాడ్ చేసుకుంటూ వచ్చినాను. పైపింగ్ కనబడేటట్టు, ఇది కనబడేటట్టు. సో ఈ విధంగా చేసే ఉద్దేశం ఉంటే ఫస్టే మనం పైన పైపింగ్ వేసేసినాం చూడండి, ఆ పైపింగ్ పింక్ కలర్ వేసుకుంటే ఇంకా నీట్గా ఉండేది అని తర్వాత నాకు అర్థమైంది. కాకపోతే నేను ఇక్కడ పైన ఇది వేద్దామని అనుకోలేదు, ప్యాచ్ యాడ్ చేద్దామని అనుకోలేదు కదా, అందుకోసం నేను సేమ్ బ్లూ వేసేసినాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా స్టిచ్ చేయడం ఒక సైడ్ జాయింట్ చేద్దాం. చూడండి, సైడ్ జాయింట్ కోసం ఫ్రంట్స్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని వెనకాల భాగం కరెక్ట్గా పట్టేసుకొని సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ అయితే నేను సైడ్ జాయింట్స్ నార్మల్గా జస్ట్ లాస్ట్కి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, మనం ఖర్చులు కరెక్ట్గా తీసేసుకోకపోతే ఇదే ప్రాబ్లం వస్తుంది. హ్యాండ్స్కి ఖర్చు అనేది తక్కువ ఉంది, వెనకాల కింది సైడ్ ఏమో ఎక్కువ ఉంది. ఓకే, ఖచ్చితంగా మనము బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఎంతైతే మార్జిన్ తీసేసుకుంటామో సైడ్కి, ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే మార్జిన్ తీసేసుకోవాలి. చూడండి, అసలు క్లాత్ సరిపోలేదు అన్నారు, నిజమా అబద్ధమా అంటే ఒక్కసారి మీరు ఫ్రంట్ పార్ట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ మిషన్ పాదమున్న దగ్గర చూడండి ఎన్ని కుట్లు కనబడుతున్నాయో. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ లాస్ట్గా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకునేటప్పుడు ఇంకొక మార్కింగ్ ఉంటుంది చూడండి, బ్లౌజ్ కటింగ్ అప్పుడు సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 1 2 3 అట్లా 3 లేయర్లు తీసేసుకోవాలి. తర్వాత సైడ్కి న్యూస్ పేపర్ అంతా కూడా, ఇప్పుడు బ్లౌజ్ అంతా కుట్టింది ఒక ఎత్తు అయితే పేపర్ అంతా క్లీన్ చేయడం అయితే ఇంకొక ఎత్తు. పైన షోల్డర్ దగ్గర, హ్యాండ్స్ జాయిన్ జెక్షన్ దగ్గర మొత్తం నీట్గా తీసేసుకుంటేనే అప్పుడు బ్లౌజ్ లుక్ అనేది నీట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.